ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. రామజోగి గారు కాపులు రిజర్వేషన్ అమలు చేయాలని పవన్ కళ్యాణ్కి లేఖ రాశారు. ఆయనకు లేఖ వీళ్ళు తీసుకోరు. ఆయన ఫస్ట్ నుంచి తప్పు చేశాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ని తక్కువ అంచనా వేసాడు. పవన్ కళ్యాణ్ అందరూ ఊహించినంత విధిగా ఎదిగిపోయాడు. ఇవి జోగైతేను పద్మనాభం ఇది ఆ లేఖలను తీసుకోడు. ఏం చేయాలో చంద్రబాబు నాయుడు చెప్తాడు ఆయనకి. రాసుకుంటాడు. నువ్వు అంత బోర్డు రాశాడు. నువ్వు ఇలా నడవాలి, అలా నడవాలి, అలాగ ఉండాలి, మన జాతి నాయకుడు అయి ఉండాలి, నువ్వు 20 ఓటు తీసుకోవద్దు, 100 అడుగు 80 అడుగు అని ఎన్నో రాశాడు. అవన్నీ జరిగే కాదుగా, అవతల ఊరుకుంటాడు. అసలు పార్టీ స్థాపకుడు అది అన్నాడంటే నాకేం లేదు. ఇప్పుడు చల్లదు, అయిపోయింది వాళ్ళ రాజకీయం. హరిరామ్ జోగయ్య మేధావి, పాత సీనియర్ అంతవరకే. అది ఒకరిని కట్టడి చేసి ఆయన చేతిలో తీసుకుందాం అనుకున్నాడు పవన్ కళ్యాణ్ని, కుదరలేదు. ఆ పవన్ కళ్యాణ్ వెనకాల వేరే వాళ్ళు ఉండి ఆ మాటలు తీసుకుని ఇవ్వలేదు. గతంలో వాళ్ళు ఏమైనా మంచి చేసి ఉంటే దాన్ని తీస్తారు బయటికి, అప్పుడు తీసుకుంటారు. వాళ్ళు చేసింది ఏమి లేదు. ఈయన చేయమని వాళ్ళు సలహా చెప్తున్నారు ఉత్తరాలు రాసి. ఈయన ఇంకేం పుంజుకోలేదు. ఇప్పుడే పుంజుకున్నాడు పాపం. ఇప్పుడు పుంజుకొని వచ్చాడు. ఇంకా అప్పుడేం చేస్తాడు? వాళ్ళ లెటర్ ఎందుకు పడిపోతుంది? అంటే మీ పాలనలో సంక్షేమం అభివృద్ధి పరుగులు పెట్టిస్తారని నేను ఆశిస్తున్నాను అంటున్నాను. మరి ఎవరో హరిరామ్ జోగి గారు అయ్యి చెప్పేది వాళ్ళు పెట్టిస్తారు. గతం ప్రభుత్వం చేసింది కదా, దాన్ని బట్టి ఫాలో అవుతారు వీళ్ళు. ఆయన చెప్పడం ఎందుకు దానికి? ఆయన చెప్పాలి. అసలు చంద్రబాబు నాయుడు ఇవన్నీ చూసి అందరినీ చూశాడు. ఆయనకు అన్నీ తెలుసు. కేంద్రం నుంచి ఎలా తెలుసుకోవాలో, నిధులు ఎలా చేయాలో, రాష్ట్రాలు ఎలా చేయాలో చంద్రబాబు నాయుడికి చెప్పవసరం మనం ఎవరం కూడా. మోడీకి కూడా ఆయనే చెప్తాడు, అమిత్ షాకి ఆయనే చెప్తాడు, చంద్రబాబు నాయుడు వాళ్ళే చెప్తారు. ఇప్పుడు అలాగే వాళ్ళనే వీళ్ళు కాపీ కొడతారు. చంద్రబాబు నాయుడునే వాళ్ళు కొద్దిగా చూసి ఈ పెద్ద ముదురురా అని చెప్పి ఎలా తెలుసుకోవాలని తెలుసుకుంటారు. చంద్రబాబు నాయుడికి ధీటుగా ఎవడో లేడు మన రాష్ట్రంలో కాదు, కేంద్రంలో కూడా చాలామంది లేరు. అంత మేధావి. పొరపాటు జగన్ కావాలని వేసారు ఓట్లు, జగన్ గెలిపించారు. జగన్ కూడా మంచిగా చేశాడు, అందరికీ పెన్షన్లు ఇచ్చాడు. ఈయన ఇంకో 1000 ఎక్కువ అన్నాడు, మొత్తం ఇటు వచ్చారు. జనంకి ఏం కావాలి? బతుకుతాడు కావాలి. ఎటైతే అటు. రేపు ఆయన వచ్చి 5000 ఇస్తానంటే అటే పోతారు అంతా. ఎవడు ఉండడు ఇక్కడ. పార్టీ మీద ఎవరికి ఇది లేదు. పెన్షన్లు పెసలోళ్ళు, ఒప్పుకోళ్ళు, ఆడపిల్లలు అంతా ఉండారు. కరువులు జరిగిపోయి కావాలి. ఇప్పుడు ఈయన పెట్టి కొన్ని పెన్షన్లు ఏం చేస్తాడో ఏంటో పూర్తిగా తెలియదు. ఇంకా అవన్నీ డిసైడ్ అయినాక అంతా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. మిగతా ప్రజలు వచ్చేవాడు తీసుకుంటున్నాడు, వాడికి సమస్య లేదు. కావాల్సిన వాడు ఏమో ఉండే అర్హతలు లేవు, అవి లేవు తోసేసారనుకో, వాడు ఇంక వేరేగా చూసుకుంటాడు. అది మరి అలాగే కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగ గారు పేరు పెట్టాలని హరిరామ్ జోగి గారు మాట్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? తప్పదు. దేంటో వాడు వంగవీటి మోహన్ రంగ ఒక సామాజిక వర్గానికి చెందినవాడు. రాష్ట్రానికి విజయవాడకు కాదు, ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన లీడర్ ఆయన పేరు హరిరామ్ జోగి పేరు ఈ పెట్టరు. రాష్ట్రానికి పాటుపడేవాడు ఎవడు ఉంటాడో ఆడి పేరు పెడతారు. ఎవడన్నా రాష్ట్రం మొత్తం చూసుకుంటారు. రాష్ట్రంలో నీదే ఊరు? విజయవాడ. నీ ఊర్లో నీ పేరు పెడతాం చూసుకుంటారు. ఈ రంగయ్య పేరు ఎందుకు పెడతారు? కాపు సామాజిక వర్గం ఒక లీడరు, అంతవరకు వాళ్ళకి సరిపడా లీడరు అందరికీ. అంతేగాని వాళ్ళ పేరు పెట్టాలి ఉత్తదే పెట్టరు. మనకి ఉందిగా కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా ఉన్నాయిగా, మళ్ళీ కొత్త జిల్లా పేర్లు ఎందుకు పెడతారు? వాళ్ళు అలాగే రాస్తుంటాడు, పిచ్చపోతున్నాడు, ఏమీ తెలియదు. ఇది అదొక బుద్ధి. పెద్ద వయసు వచ్చినాక మూసి కూర్చోవాలి. నీ మాట చెల్లదు. ఒక లెటర్ రాసి ఆడ పడేస్తావు, నిన్ను లెక్క చేయరు. అది ఆ లెటర్ కింద తొక్కుతారు. నువ్వు ఎన్ని లెటర్లు రాసినా కూర్చొని ఏం చేయలేవు. నువ్వు కాళ్ళు లేనివాడు ఏం చేస్తావు? నలుగురిలో రాలేవు కదా, వయసు అయిపోయింది. 70-80 ఏళ్ళు, 80 పైన ఉన్నాయి. హరిరామ్ జోగికి ఏముంది? కాపు సామాజిక వర్గానికి ఏదో బతికించుకుంటారు. కాపులు కూడా ఇప్పుడు ఎవరో ఒక పక్క లేరు నన్ను, ఏ పార్టీలో కూడా. అన్ని పార్టీలు ఉండాలి. వీళ్ళు వాళ్ళం కాదు, ప్రతి సామాజిక వర్గం కూడా అన్నింటిలో ఉండాలి. ఒకరిని నమ్ముకొని చేయాల్సిన పని ఏం లేదు ఎవరికి. అది అలాగే పాలనకు సినిమాలకు సరైన సమయం పాటించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ గారికి హరిరామ్ జోగి గారు చెప్తున్నారు. పాలనే సరిపోతుంది, సినిమా ఎక్కడ చేస్తాడు? ఇంకా ఆయన ఉప ముఖ్యమంత్రి, బోల్డ్ సమస్యలు ఉన్నాయి ఆయన గతంలో వాగ్దానాలు. మళ్ళీ సినిమాలు ఎక్కడ చేపెడతాడు? అంటే సరైన సమయం పాటించుకోవాలి. అంత మనిషి దున్నపోతుంది సమయం పాటించుకోవటానికి. ఇంకా పడుకోవద్దా? పెళ్ళం పెట్టులు చూసుకోవద్దా? ప్రజలను చూసుకోవద్దా? అనేక రకం సమస్యలు ఉన్నాయి ఒక రాష్ట్రంలో. అటు కాపు సామాజిక వర్గాన్ని చూసుకోవాలి, ఆయన కాపు మేలు చేశారు వాళ్ళు. మిగతా సామాజిక వర్గాలకు చూసుకోవాలి. ఈ సినిమాల కిందకి వెళ్తాడు, ఇంకా టైం లేదు.
ఇప్పుడు బాలకృష్ణ లాంటి వాళ్ళకైతే టైం ఉంటుంది, వాళ్ళకి వేరే ఏం లేదు. వచ్చే అసెంబ్లీకి వస్తారు లేదా అక్కడ పోతారు. ఈయన కాదు కదా, ఉప ముఖ్యమంత్రి కదా, అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు పట్టుదలలో ఉన్నాడు, ఏదో చేద్దాం, ఏదో తెలిసి చేద్దాం అని ఉన్నాడు. సినిమాలకు వెళ్ళడు, ఆ వెళ్ళమంటున్నాడు, అనుమాడుతున్నాడు. అంటే ఇది తప్పుదారి పట్టిస్తున్నాడు. లెటర్లు బూతులు రాకూడదు చూస్తున్నా అంటే అది అంతే కదా. ఒక రాజకీయ నాయకుడు ఇన్నాళ్ళు కష్టపడాడు, ఒక రాజకీయం గెలిచాడు, ఓ పాపం గెలిచాడు, ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళీ సినిమాలు పొమ్మంటాడండి.